49వ జూనియర్ బాలికల నల్గొండ జిల్లా జట్టు సెలక్షన్స్ అనుముల మండలం ఇబ్రహీంపేటలో జరిగినవి. ఈ సెలక్షన్స్ జిల్లా కార్యదర్శి కర్తయ్య మరియు సెలక్షన్ కమిటీ అధ్యక్షుడు బాల్టి వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో జరిగినాయి. ఈ సెలక్షన్లో సెలెక్ట్ అయిన క్రీడాకారులు గజ్వేల్లో జరుగుతున్న రాష్ట్ర 49వ కబడ్డీ క్రీడల్లో ఆడనున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు డొమినిక్, పరశురాం, అన్వర్ మరియు జిల్లా ప్రచార కార్యదర్శి సిరిమల్ల ఎంకన్నగౌడ్ పాల్గొన్నారు. கழுவட்டும் நீ வெறியாட்டம் ஆடு ஆடு. ஆதி தமிழ அனுப்பி வச்சது வேட்டை கலையின் அடையாளம் இது, நேரில் இருக்கும் சரித்திரம் இது. எதிரி இடத்தில் எகரி அடிக்க பாடு விடுக்கும் பாடு, எத்தனை பேர் வளைச்ச போதும் திமிரி வந்து நீ சேரு. நீ புலிகுட்டி போ தொடதட்டி வா பகினெட்டி தள்ளிவிட்டு, நீ இளவட்டம் தீ பரவட்டும் ஓ ஒளிவட்டம் என்ன காட்டு. Hi everyone, my name is Aisha from MPC second year in Model School, Hirmanur. We are here. Some of us has selected for junior state meet, which is held at Siddipet at Gajwel. We are so happy for selecting us for junior state meet. We are thanking our coach, secretary sir, and who are the committee of selection committee. We are so thankful for them selecting a strong team. I am saying that we will surely got first place. We will first place kotti chudistamu. I am studying 9th class in USR High School. We are selected to 49th junior district kabaddi championship. We are selected in Ibrahimpeta, Anmula Mandalam. We are surely get first place in Gajwel, Siddipet district Gajwel. తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లాల కబడ్డీ పోటీల్లో పాల్గొనే నల్గొండ జూనియర్ బాలికల జట్టును ఈరోజు ఇబ్రహీంపట్నంలో తుదిగా ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ ఎంపికైన జట్టు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగే అంతర్జిల్లాల తెలంగాణ రాష్ట్ర స్థాయి 49వ కబడ్డీ పోటీల్లో ఈ టీం పాల్గొంటుంది. ఈ పోటీలో మన నల్గొండ జట్టు ప్రథమ స్థానం కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ ఎంపికలో పాల్గొన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరూ కూడా శుభాభినందనలు. మన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, కర్తయ్య గారు చెప్పినటువంటి సూచనలతోటి నల్గొండ జిల్లాకు రాష్ట్ర కబడ్డీలో ప్రత్యేక స్థానం ఉంది. మీరు తప్పనిసరిగా ప్రథమ స్థానంలో నిలిచి తెలంగాణ జట్టులో ఎక్కువ మంది క్రీడాకారులు ఎంపికయ్యే విధంగా కృషి చేస్తారని, ఇంకా నల్గొండ జిల్లాకు మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్నారులకు జీవనం అందిస్తున్నారు.